దాంట్లో శనగలు అయ్యి నానబెట్టిన శనగలు ఉన్నాయి చూడు అక్కడ. నానబెట్టిన శనగలు, అలాగే బొబ్బర్లు ఉన్నాయి చూడు. డ్రొబ్బర్లు. బొబ్బర్లు అదేలే డొబ్బర్లు వేసావా? వేసా. అలాగే నానబెట్టిన వేరుశనగ గింజలు ఉన్నాయి చూడు. బో అన్ని మంచి విటమిన్సేనే మరి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో కాస్త అంత ఉప్పు వేసి, వద్దు ఎక్కువ అవుతుంది. చాలు 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 చాలు. స్టవ్ వెలిగించు. ఇవి ఉడకాలి. ఆ కుక్కర్ మూత పెట్టు. ఇది కరెక్ట్ గా ఒక 3 కోతలు వచ్చేదాకా దాన్ని ఉడకనివ్వాలి. అది అలా ఉడుకుతుంటుంది. ఈ లోపుగా దీని పేరు మసాలా గుగ్గిళ్ళు అన్నాం కనుక మసాలా తయారు చేసుకోవాలి కదా. మరి తీసుకో. మసాలా ఏం చేస్తామంటే వాటిని మిక్సీలో వేయడం కాకుండా దంచడం అనేది ప్రశస్తమైన ఆలోచన. ఓహో, ఇప్పుడు దంచాలంటావు? మరి దంచాలి. కష్టపడాలి నాయన, కష్టపడాలి. ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ పచ్చిమిరపకాయలు అవి తీసుకో. అలాగే అల్లం ఉంది కదా, తదుపరి జీలకర్ర ఉందా? జీలకర్ర. వెల్లుల్లిపాయలు ఉంటాయి చూడు. వెల్లుల్లిపాయలు కూడా వేయాలా? మీరు వేయకపోతే మరి ఆ గుమ్మగుమ్మలు ఎలా వస్తారా? చక్కగా మీద పడకుండా దంచు వాటిని. దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసాయి. ఎరా నలిపోయిందా బాబాయ్? ఇది చూస్తుంటే నాకు శ్రీశ్రీ గారు అన్న గొప్ప మాట గుర్తుకొస్తుంది బాబాయ్. ఏంటో? పదండి వెనక్కు తోసుకుపోదాం కిందకి అని ఒక మాట అన్నాడే. సన్నాసి కార్మికులు వింటే కాళ్ళు విరగొడతా, జాగ్రత్త. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. అలా అన్నాడా? అసలు ఒరే శ్రీశ్రీ గారి పూర్తి పేరు ఏమిటో తెలుసా నీకు? తెలుసు. ఒక బుక్ లో చదివాను. వాళ్ళ నాన్నగారు అమ్మవారి పేరు ముందు శ్రీశ్రీ వస్తుందట. ఆ రెండు తీసి శ్రీశ్రీ అని పప్పు గుర్తు పెట్టుకుంటే పళ్ళు రాలిపోతాయి. శ్రీశ్రీ అనగా శ్రీరంగం శ్రీనివాసరావు. అర్థమైందా? అర్థమైంది. అటువంటి వాడిని పెట్టుకుని ఏదో వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు తెలీదులే బాబాయ్, తెలుసుకున్నాను కదా. ముందు ఇది అయిపోయిందిగా. అయిపోయిందిగా. దాని అలా వదిలి స్టవ్ వెలిగించి మూత తీసేసి దాంట్లో ఏం వేయాలి? నూనె వేసుకోవాలి. అక్కడ ఎండు మిరపకాయలు తీసుకో. ఎండు మిరపకాయలు ఉన్నాయిగా. కరివేపాకు కూడా వేయి. కొద్దిగా పసుపు వేయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒకసారి బాగా కలుపు. వేగుతున్నాయా? వేగుతున్నప్పుడు ఇగో దీనిలో ఉన్న మసాలా తీసి దాంట్లో వేసాయి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దీంట్లో కావాలంటే కొంచెం నీళ్లు కూడా పోసుకోవచ్చు. నీళ్లు కూడా పోసుకునే అవసరం అయితే దాంట్లో వేయచ్చు. ఓకే, ఆ నీళ్లు కూడా దాంట్లో వేసేయి. ఈ కుక్కర్ మీద మూత తీసేయి. ఓపెన్ చేసా. ఇప్పుడు జాగ్రత్తగా ఈ నీళ్ళు ఏమాత్రం పడకుండా గింజలు మాత్రం దాంట్లో పడాలి. బాగా కలుపు. ఎందుకంటే ఆ మసాలా మొత్తం గింజలన్నిటికీ గుగ్గిళ్ళకి అంటారు కదా. అది అయిపోయిందంటే ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దాన్ని వేరే గిన్నెలోకి తీసిపెట్టు. అర్థమైందా? ఓకే. ఈ లోపు నేను ఎలా వెళ్ళి ఇలా వస్తాను. ఎక్కడికి? ఇందాక ఏదో చెప్పావు కదరా నీ కోసం 200 మంది 300 మంది వస్తున్నారని. అవును. నా కోసం ఆల్రెడీ 5,000 మంది వెయిటింగ్ అక్కడ. ఇవాళ నేను కూడా ఒక అతిథిగా అక్కడికి వెళ్తున్నా. నిజమైన కార్మికుడు నేను కార్మికుడు అని చెప్పుకోడరా, వాటి ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాడు ఏదైనా. అర్థమైందా? నువ్వు తిను, 10 మందికి తినిపించు. అదే కార్మికుడి లక్షణం. ఎప్పటికైనా అర్థమైంది అనుకుంటాను. పని జాగ్రత్తగా చేస్తుండు. మీటింగ్కి వెళ్ళి 5 నిమిషాల్లో వస్తా. 5 నిమిషాల్లో వస్తారు. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎంతసేపు అయింది ఇంకా రాడే? ఏం చేస్తాడో ఏంటో నాకు భయం వేస్తుంది వచ్చిన తర్వాత. మనిషి బుద్ధి
ఎరా ఎక్కడికెళ్ళి నీకోసం 200 మంది 300 మంది వచ్చారని చెప్పు. ఏంటి వాళ్ళకి ఏదో సలహా ఇచ్చావు, ఏం సలహా ఇచ్చావు? ఏమి లేదు, పార్టీలో ఎప్పుడు మీటింగ్ జరిగినా ఎప్పుడు కార్మిక దినం వచ్చినా ఈ రెడ్ టవల్ ఎందుకు వేసుకుంటారు, కలర్ మార్చొచ్చు కదా అన్న. ఆ మాట చెప్పడం నువ్వు అంటే నాకు అనిపించింది ఏం చెప్పేసా. అసలు ఎరుపు రంగు ఎందుకు వేస్తారో తెలుసా నీకు? ఎందుకు వేస్తారంటే తుడుచుకోవడానికి ఇబ్బంది. బుద్ధి ఏంటి గారిదా, ఇదే మాట పైన ఒక చెప్పు తీసి కొడతారు ఏమనుకున్నావు? అయితే చెప్పు తీయలేదు, ఇంకొక ఆయన దించాడే. అసలు ఈ ఎరుపు అంటే ఏమిటో తెలుసా? ఏంటి? విప్లవానికి సంకేతం. అర్థమైందా? మనిషి నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఒంట్లో ఉన్న రక్తం ఎలా ఉంటుంది? రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ లోనే ఉంటుంది. అంచేత సర్వమానవ ప్రాణికోట్లోనే ఉన్నది రక్తం ఎర్రగానే ఉంటుంది కనుక మనమంతా ఒకటే అనే సమైక్యతను చాటేది ఎరుపు రంగు. అర్థమైందా? ప్రతి రంగుకి ఓ సంకేతం అంటూ ఉంటుంది. బ్లూ ఇండికేట్స్ లవ్ అంటారు, వైట్ ఇండికేట్స్ పీస్ అంటారు, రెడ్ ఇండికేట్స్ రివల్యూషన్ లేదా విప్లవం. ఇవన్నీ అర్థం చేసుకోవాలి, అంతేగాని అడిగి వెళ్ళి ఇచ్చిన దిక్మాల సలహాలని ఇవ్వడం కాదు. అర్థమైందా? చేసింది ఇప్పటికైనా బుద్ధులు పెట్టుకుని బయటకు వెళ్తే మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించు. ఈరోజు నువ్వు టాబ్లెట్లు వేసుకోలేదు కదా? ఎవరినైనా బీపీ వచ్చింది అనుకున్నావు? నాకు రేగిన తెక్క పప్పు గుర్తుతో కొట్టిన పళ్ళు రాలేదు ఏమనుకున్నావు సన్నాసి. అవును, పని చేయ ముందు మోతి. ఇప్పుడు దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసే చెప్తాను. వేసావా? కొత్తిమీర. ఓకే, నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి చూడ అక్కడ. దీంతో పాటు ఇందాక మనం ఏం చేసాం, కార్మికుల మజ్జిగ. అది ఆ మజ్జిగను ఈ మసాలా గుగ్గిళ్ళు 2 తీసుకుంటా. బయటికి వెళ్ళినప్పుడు నోరు పారేసుకోకు. ఓకే ఓకే. ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది జ్ఞాపకం పెట్టుకో. ఓకే.